ఫ్రెండ్స్ మేమంతా కలిసి జూ పార్క్‌కెళ్ళినప్పుడు ఈ చేపలు చూడ్డానికి వచ్చాం చూడండి. ఇక్కడ ఈ చేప ఒక్కటే చాలా పెద్దదిగా ఉందనమాట. మిగతా చేపలన్నీ చిన్నవిగా ఉన్నాయి. లోపలికొచ్చి చూసేసరికి చాలా రకాల చేపలు ఉన్నాయనుకుంటున్నారా? అసలు లేవండి బాబు. ఒక 5, 6 రకాల చేపలు మాత్రం ఉన్నాయి. ఇవి కూడా చిన్న చేపలు భలే ఉన్నాయి కదా! చాలా చిన్నగా ఉన్నాయి. కానీ కలర్స్ ఎక్కువున్నాయి. వీటిని షార్క్‌లంటారా? లేదంటే తిమింగలాలంటారా? ఏమంటారో కూడా తెలీదు. చేపల పేర్లు ఏం కూడా తెలీదు నాకు. ఈ చేపలు మాత్రం అందంతో నన్నసలు ఆకట్టుకున్నాయి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వైట్ కలర్‌లో మెల్లగా తిరుగుతున్నాయి. అక్కడ కొంతమంది పిచ్చోలుంటారు కదా! అసలు ఆళ్ళ పిచ్చేంటో కూడా తెలీదు. అక్కడ రూ. 1 కాయినేశారు. దగ్గర నుంచి జూమ్ చేసి తీయలేదు మా ఆయన. ఇదిగోండి ఇక్కడ ఇంకా చాలా చిన్న చేపలున్నాయనమాట. వాటిని చూస్తే బుల్లి బుల్లిగా భలే ఉన్నాయి పాపం. అదే ఇంక వాడి సముద్రం. ఇదిగోండి ఇక్కడ సింగిల్ చేప కనిపించింది. చాలా కలర్స్ ఉంది. బావుంది ఈ చేప కూడా చూడ్డానికి. ఇవిగోండి ఇవి వేరే రకం చేపలు. ఇందులో ఒక్క రకం చేప పేరు కూడా నాకు తెలీదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా వెళ్ళున్నారేమో ఆ విషయం కూడా కామెంట్ చేయండి. మా లంబసింగిలో ఏంటంటే, వండుకునే చేపలు తెచ్చి అమ్మడం తప్ప, ఇలా బ్రతుకున్న చేపలు ఎప్పుడు కూడా మా పిల్లలు చూడలేదనమాట. అందుకనే చాలా ఎక్సైట్ అయిపోతున్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, మా వైపు చెరువులు ఉండవనమాట చేపలు పెంచడానికి. అందుకనే మా పిల్లలు చాలా ఉత్సాహపడిపోతున్నారు. ఇదిగోండి లాస్ట్‌లో ఈ చేపలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి కదా! మీ సైడ్‌లో అయితే మీకు చేపలు దొరుకుతాయో లేదో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే అస్సలు దొరకవు. కనీసం బావులు కూడా ఉండవు ఇటువైపు. మాకు వాటర్‌కి చాలా ఇబ్బందనమాట. మా వీడియో మీకు నచ్చితే లంబసింగి ట్రైబల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.